నమస్తే. నాగ చైతన్య సమంతల విడాకులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నాటి మంత్రి కేటీఆరే కారణమని ఆమె చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారని, రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇందులో అప్పటి మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. సో కేటీఆర్ వీరందరికీ డ్రగ్స్ అలవాటు చేయడం, వీరి ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ హీరోయిన్లందరినీ తన గుప్పిట్లో ఉంచుకున్నారని ఆరోపించారు. దీనివల్లే చాలామంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారని, చాలామంది ఫామ్లో ఉన్న హీరోయిన్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యారని ఆరోపించారు. అయితే దీన్ని హీరో నాగార్జున తీవ్రంగా ఖండించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఇలా రాజకీయాల్లోకి లాగొద్దని, మీరు ఏమైనా విమర్శించుకోండి, కానీ మీ విమర్శలకు మా కుటుంబాలను బలి చేయవద్దని ఆయన ఘాటుగానే స్పందించారు ఈ విషయంపై. అదే సమయంలో ప్రకాష్ రాజ్ కూడా సినిమా వాళ్ళంటే అంత చిన్న చూపా మీకు అని విమర్శించారు. అయితే ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? నిజంగానే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనా, లేదా కేటీఆర్ అసలు ఈ వివాదం ఎలా మొదలైంది అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వివాదం అంతా వచ్చిందల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక సోషల్ మీడియా అకౌంట్ మంత్రి కొండా సురేఖపై వివాదాస్పదమైన పోస్ట్ ఒకటి పెట్టింది. ఎంపీ రఘునందన్ ఆమెకు ఒక చోట పూలమాల వేస్తూ ఉండగా దీన్ని వక్రీకరిస్తూ ఒక పోస్ట్ను పెట్టినందుకు దీనిపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి పోస్టులు తనను చాలా బాధించాయని గత 3-4 రోజులుగా ఆమె విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కూడా స్పందించారు. ఇటువంటివి తాము ఖండిస్తూ ఉన్నామని, ఏ పార్టీ వారు ఇటువంటివి చేసినా కూడా అది ఖండనీయమని, దీన్ని వెంటనే మేము చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజెప్పారు. సో మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలను కంటిన్యూ చేస్తూనే, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా తనను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారనడంలో భాగంగానే, ఆ వ్యాఖ్యల్లో భాగంగానే తాజాగా ఇటువంటి హాట్ కామెంట్స్ చేశారు. వీరిద్దరి విడాకులతో పాటు చాలామంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి కేటీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగే కారణమని ఆమె విమర్శించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గతంలో ఎన్నికల టైంలో చాలా వరకు తెరపైకి వచ్చింది. సో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని, అదే సమయంలో కేవలం రాజకీయ నేతలే కాదు, ఇటు హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని, సమంతను కేటీఆర్ చాలా దగ్గరయ్యారని, అందులో భాగంగానే సమంతను కూడా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజము, ఇవి పూర్తిగా నిజమేనా లేదా ఇందులో అవాస్తవం ఉందా అనేవి ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే దీనిపై ఎటువంటి విచారణ జరగలేదు, ఎవరు కూడా కంప్లైంట్ కూడా చేయలేదు. కాబట్టి ఇందులో నిజానిజాలు ఏమి అన్నది కేటీఆర్కు నాగార్జున కుటుంబానికే తెలియాలి తప్ప ఇది బాహ్య ప్రపంచానికి వచ్చే అవకాశం ఎంత మాత్రము లేదు. అయితే కొండా సురేఖతో పాటు ఇటు కేటీఆర్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలపై ఒకసారి పరిశీలిస్తే, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలు, అటువంటి పోస్టులు ఎంత మాత్రము సమంజసం కాదు. వీటన్నిటిని తీవ్రంగా ఖండించాల్సిందే. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ ఈ విధంగా వ్యాఖ్యానించడం కూడా చాలా తప్పు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధం లేదు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు రాజకీయంగా ఏదైనా వ్యాఖ్యలు చేసినా వాటిని ఖండించవచ్చు తప్ప వ్యక్తిగత విమర్శలకు ఏమాత్రము దిగకూడదు అన్నది ఒక ప్రధానమైన సూత్రం. అదే సమయంలో ప్రస్తుతం కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేయడానికి కూడా కారణం ఏమిటంటే, తనపై కొంతమంది వ్యక్తిగత విమర్శలు చేశారు అని కొండా సురేఖ ఈ విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఒకరి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే ఉన్నాయి అనేది చాలామంది భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఖండనీయమే, అటు బీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలు కూడా ఖండనీయమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను.